హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ నవరాత్రి ప్రసాదం సిరీస్. ఈ రోజు అయితే అమ్మవారు మనకి గాయత్రి దేవి అలంకారంలో మనకి దర్శనం అయితే ఇస్తారు. ఈరోజు అయితే నేను టెంపుల్ స్టైల్ పులిహార అయితే తయారు చేస్తాను అనమాట అమ్మవారికి. ఫస్ట్ అయితే చింతపండుని హాట్ వాటర్లో సోక్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్లోకి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దాంతోపాటు పసుపు లేదా గీ ఆయిల్ మీ ఇష్టం ఏది ఉంటే అది యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జును తీసి అది పొయ్యి మీద పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ లోపల మనం కళాయి పెట్టి ఇక్కడ చూపిస్తున్న లిస్ట్ మొత్తం అవి కూడా టీ స్పూన్ క్వాంటిటీలో వేసుకొని జస్ట్ షాలో ఫ్రై చేసుకోవాలి. దూరగా అయితే ఏం చేసుకోవద్దు, స్మెల్ అసలు బాగోదు మాడిపోతే. తర్వాత అది మిక్సీ పట్టేసుకోవాలి. ఈ లోపల మనకి రైస్ రెడీ అయిపోయిన వెంటనే అందులోకి గ్రైండ్ చేసిన ఈ పౌడర్ని వేసేసి కొద్దిగా క్లోజ్ చేయాలి రైస్ని అనేది. ఆ అరోమా మొత్తం ఆ రైస్కి అయితే పడుతుందనమాట. ఈ లోపల చింతపండు గుజ్జు దగ్గరకు వచ్చేస్తే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్గా పులిహారకి ఎలా తాలింపు పెడతామో అలా పెట్టేసుకొని అందులో నేనైతే లాస్ట్లో కొద్దిగా బెల్లం అండ్ ఇంగువ వేసాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అంతే, ఇంక మొత్తం అంతా కలిపేసుకొని ఫైనల్గా సాల్ట్ వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇది కనుక మీరు ట్రై చేసిన కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది ఈ వీడియో. అంతే, బాయ్.